హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము పచ్చి టొమాటోలతో పప్పు చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి మా ఇంట్లో మేము పెంచుకున్న మొక్కలకి వచ్చిన టమాటాలండి. వీటితోటి పప్పు చేస్తే ఆహా, ఆ రుచి అసలు ఎప్పటికీ మర్చిపోలేమండి. టొమాటో పప్పుని ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. కుక్కర్ గిన్నెలో 1 కప్పు కందిపప్పు వేసుకుంటున్నాము. దీన్ని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. తగినంత వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. ఈ పచ్చి టొమాటోల పప్పు అసలు మామూలు రుచిగా ఉండదండి. ఇలాగా పచ్చి టొమాటోలని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని కట్ చేసి వేసుకుంటున్నాము. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఎప్పుడు చేసే పప్పు కాకుండా ఇలా చేశారు అంటే డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేసుకుంటున్నాము. పచ్చిమిర్చి, ఇక్కడ మేము కారం యూజ్ చేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఒక 10-12 మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. దంచిన వెల్లుల్లి, కొత్తిమీర వేసుకుంటున్నాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి. కొంచెం చింతపండు వేసుకుంటున్నాము. మరీ ఎక్కువ అయితే వేసుకోకండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ధనియాలు వేసుకుంటున్నామండి. కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు. మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. 4 విజిల్స్ వరకు పప్పుని ఉడికించిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసి దీన్ని రుబ్బుకోవాలి. జస్ట్ మీరు గరిటెతో రుబ్బుకున్నా కూడా మెత్తగా అయిపోతుందండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, తాలింపు గింజలు వేసుకుంటున్నాము. కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకుంటున్నాం. తాలింపు వేగింది. స్టవ్ ఆఫ్ చేసి పప్పు ఇందులో వేసుకుందాం. వేడి వేడిగా పచ్చి టొమాటో పప్పు రెడీ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో మనం కారం వేయలేదు కాబట్టి ఇలా గ్రీన్ కలర్లోనే కనిపిస్తుంది. పచ్చిమిర్చితో వచ్చే కారం పర్ఫెక్ట్గా సరిపోయి, కొంచెం చింతపండు వేసుకున్నాం కదండి, ఆ పులుపు కూడా కరెక్ట్గా సరిపోయి అస్సలు సూపర్ టేస్టీగా ఉందండి. వేడి వేడి రైస్లో ఈ పప్పు వేసుకొని తింటే అద్భుతమేనండి. ఎప్పుడు చేసేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ స్టైల్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా చపాతీ, రోటీల్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.